లోపల రోజుకు ఒక 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా పెట్టుకొని మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎక్కడికక్కడ, లెట్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి, లెట్ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఇంక్లూడింగ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ కూడా ఏ జిల్లాకి జిల్లాలో నిద్రలు చేయండి, నిద్రలు చేయండి, కల్లాలు విజిట్ చేయండి. అధికారుల్లో చలనం వస్తుంది, అసలు సమస్యలు తెలిసి వస్తాయి. ఇవాళ మిల్ పాయింట్ లోపల ఏదైతున్నదో ఓపెన్ నెట్టింగ్, గతంలో ఏదైతే నా ఉన్న అనుభవంలో ఓపెన్ నెట్టింగ్ వేసింది మా అనుభవం చెప్తున్నామే. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ఇట్లే సమస్య ఉత్పన్నమైతే మిల్ పాయింట్లోనే ఎక్కడెక్కడ ధాన్యం సేకరణ చేసి అక్కడనే ఓపెన్ నెట్టింగ్ వేసి నీ వర్షాల నుంచి రక్షణకి ఏదైతే కవర్స్ ఇచ్చి దాదాపు 6 మాసాల పైన సంవత్సరం వరకు దాన్ని మనం వేచి చూసినాం. ఇవాళ మొక్కజొన్న ఏదైతే సేకరణ చేసిన సేకరణ డబ్బు చెల్లింపు చేయండి, ఆ మిగిలిన మొక్కజొన్న ఏదైతుందో పూర్తిసార్లు సేకరింపజేయండి. మార్కెట్లో మందు బస్తాలు కొనుక్కుందామంటే యాప్ నిషేధించిండే. ఇది చిత్రం అంటూ నేను ఆ మందు బస్తాలు ఏంటి బుక్ చేయడం తినడం ఎవరికి అర్థమైతే లేదు. ఎరువు బస్తాలు ఏదైతున్నదో యూరియా యాప్ అని రూపొందించిండు. ఒక యూరియానే కాదు మొత్తం ఎరువులు ఇవ్వనే కానీ అన్ని యాప్ రూపకంగా రైతు కొనుగోలు చేసేటట్టు ఒక నిర్ణయం చేసిండు. ఆ యాప్ని ఏదైతుందో బ్లాక్లో పెట్టిండు. ఇప్పుడు అది బ్లాక్లో పెట్టిండు. రైతు కాయగూరలకు ఏదైతుందో వీళ్ళు ఎరువులు వాడదామంటే ఆయనకి ఎరువులు అందుబాటులో రావు. ఇప్పుడు మొక్కజొన్న ఏదైతుందో తినే కంకులకు ఇప్పుడు సాగు చేస్తారే, ఎరువులు అందుబాటులో లేవు. అసలు రాష్ట్రంలో వ్యవసాయం అనేది ఒక ప్రణాళిక అంటూ ప్రభుత్వం దగ్గర ఉన్నదా? వాళ్ళు ఎంతవరకు ఏదైతుందో మీరు దొడ్డు రకం పెట్టద్దు, దొడ్డు రకం పెట్టరు నాయన. ఈ చూస్తే లెక్కలు చూస్తుంటే నీ 500 రూపాయలకు ఆశపడ్డట్టయితే అసలు ఏ సాగు చేయకుండా నువ్వు 500 రూపాయలు ఇస్తే తీసుకొని సప్లైకుండా ఏమో కనబడుతుందా? ఎకరానికి 20 క్వింటలు ఉత్పత్తి అయినట్టయితే 20 × 500 రూపాయలు ఎంత వస్తాయి? 10,000 వస్తాయి కదా. నేను సాగు చేసిన అనుకోని నువ్వు భారం అనుకుంటున్నావు కదా, ఆ 10,000 రూపాయలు రైతుకు ఎకరానికి చెల్లిస్తే ఆడికి తృప్తిపడే పరిస్థితి కనబడుతుంది. మనలో వరంగల్ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ మేము 500 రూపాయలు ప్రోత్సాహం ఇస్తామన్నాడా. వీళ్ళ పప్పు దినుసులకు ప్రోత్సాహం లేదు, నూనె గింజలకు ప్రోత్సాహం లేదు, మొక్కజొన్నకు ప్రోత్సాహం లేదు, జొన్నకు ప్రోత్సాహం లేదు, ప్రత్తికి ప్రోత్సాహం లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు వీళ్ళ వ్యవసాయం రైతాంగం కూడా నీ పాలనలో ఒక భాగమని గుర్తు తీసుకోండి. వ్యవసాయము రైతాంగం కూడా తెలంగాణ రాష్ట్రంలో నీ పాలనలో ఒక భాగం అని చెప్పని గుర్తు తెచ్చుకోండి. వీళ్ళకి కేవలం అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్ల నిర్వహణ వాటితోనే ఏదైతుందో రాష్ట్రం ప్రతిష్ట అనుకుంటే వీళ్ళ రైతులు పడిగాపులు కాస్తుండ్రు, అసూలు బాస్తుండ్రు. రైతులు పడిగాపులు కాస్తుండ్రు, అసూలు బాస్తుండ్రు అని చెప్పి అంటున్నా. ఇప్పుడు కళ్ళల్లో పడిగాపులు కాసి ధాన్యం సేకరణ జాప్యంతోనే తరలింపు జాప్యంతో అసూలు బాసిన రైతాంగానికి ఒక్కొక్క రైతు ₹1 కోటి ఇవ్వాలి. ఇది ప్రభుత్వ హత్యగా పరిగణించాలి. ఇది ప్రభుత్వ హత్యగా పరిగణించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏదైతుందో అసూలు బాసిన రైతాంగానికి కుటుంబానికి ₹1 కోటి చెల్లింపు చేయడము ప్రభుత్వం బాధ్యత అని చెప్పండి. దయచేసి వీళ్ళ 2 జూన్ మీరు తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి మీరు మొత్తం ధాన్యం సేకరణ 100% పూర్తయింది. బై 31 మే 100% ధాన్యం సేకరణ పూర్తి అయ్యేట్టు, 100% మొక్కజొన్న పూర్తి అయ్యేటట్టు సేకరణ మార్పిడి ద్వారా మీరు షెడ్యూల్ రూపొందించుకోండి. వీళ్ళు ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడితే నిర్మాణాత్మకంగా దాన్ని సలహాగా సూచన తీసుకోండి.